మనకి ఎంటైర్ కమిషనరేట్ ఏరియాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిజికల్గా వెళ్ళి జాగ్రఫీ చూసి మనకు నేషనల్ హైవేస్ కానీ తర్వాత మాకు ఇతర డిస్ట్రిక్ట్స్తో బార్డర్ ఎలా ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఎక్స్ట్రీస్ ఎల్డబ్ల్యూ వింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఇంకా రాబోయే ఎలక్షన్స్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, పగడ్బందీ పోలీసింగ్ ఎలా చేయాలి, తర్వాత ఇక్కడ రీసెంట్గా ఉన్న ఎస్ఐసి ఏమైనా ట్రాన్స్ఫర్స్ అయినా వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళకి గైడ్ ఎలా చేయొచ్చు. సో ఇక్కడ కమింగ్ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని ప్రతి పోలీస్ స్టేషన్లో యొక్క కంప్లీట్ పిక్చర్, కంప్లీట్ సిబిపి అంటారు కదా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఏంటిది ఫిజికల్గా తెలుసుకుందామని ఈ పర్యటన చేస్తున్నాను. ఆల్రెడీ అందులో భాగంగానే ఈరోజు అది మన ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినాయి మన 28 నుంచి మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, అండ్ కమింగ్ ఈ మంత్లో 19th నుంచి ఎస్ఎస్సి స్టార్ట్ అవుతున్నాయి. దానికి సెంటర్స్ ఇక్కడ పగడ్బందీ ఇక ప్లాన్ చేశాము. తర్వాత ప్రతి సెంటర్ దగ్గర 2 లేడీ వన్ కానిస్టేబుల్ ఉండేటట్టు చూసాము. తర్వాత అది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ, తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ షీట్స్ మళ్ళీ ఇక్కడ సేఫ్ ఏరియాకు పోలీస్ స్టేషన్స్లో మనం పెట్టుకున్నాము. వాటికి చేరడానికి ఒక వెపన్ పార్టీ కూడా ఇచ్చారు. సో దాన్ని అంతా కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్గా ఒక మంచిర్యాలలో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా డిఎస్పీ గారు కొత్తగా చార్జ్ తీసుకున్నారు, మిస్టర్ అశోక్. అతనికి ఇంతకుముందు ఇక్కడ చేసి ఉన్నాడు, అతను కూడా అవగాహన ఉంది. అతన్ని నేను కలిసి ఇక్కడ అన్ని స్టేషన్స్ దాని యొక్క ఇష్యూస్ అన్ని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.